హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా పింకీకి అసలుకి జీవన్కి పెళ్ళయిందా లేదా అని కనుక్కోవడానికి కావాలనే తన తమ్ముడు గోపిని రెస్టారెంట్కి తీసుకువెళ్ళి అక్కడికి శ్వేతని కూడా పిలిపించి తాలిబొట్టుకి ముడులు వేసి శ్వేత మెడలో వేస్తుంది రూప. తర్వాత కళ్ళు తెచ్చి చూసిన తర్వాత మెడలో తాళి ఉండడంతో నా మెడలో ఈ తాళి ఎవరు వేశారు అని గట్టిగా అరుస్తూ ఉంటే శ్వేత, నీ మెడలో తాళి ఎవరు వేయలేదు, ఎవరు కట్టారని అడుగు అని రూప అనగానే ఎవరు కట్టారు అని చెప్పి శ్వేత ఏడుస్తూ అడుగుతూ ఉంటే అది నేనే కట్టానని చెప్పేసి గోపి ఇక అంటూ ఉండగా ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది. నా మెడలో నువ్వెందుకు తాళి కట్టావురా అని అడుగుతూ ఉంటే మరి నేను ప్రేమించిన పింకీ మెడలో మీ అన్నయ్య ఎందుకు తాళి కట్టాడు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటే నేరుగా శ్వేత అలాగే జీవన్ ఏం చేశాడో పింకీని పెళ్లి చేసుకొని అదేవిధంగా శ్వేత అలాగే గోపి ఇద్దరు కూడా పెళ్లి దండలు మార్చుకొని రావడంతో ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు. ఏంట్రా ఏం చేసావు, నా చెల్లెల మెడలోనే తాళి కడతావా అని అడుగుతూ ఉంటే నేను నా ఇష్ట ప్రకారమే ఇక తనని పెళ్లి చేసుకున్నానని పింకీ కూడా అన్నట్లు మరి శ్వేత కూడా అదే మాట అంటుందా, లేదా శ్వేత నోటుకుంటా అసలు ఆ రోజు పింకీ మెడలో జీవన్ తాళి కట్టలేదు, కావాలనే ఆ తాళిని మెడలో వేసామన్న నిజాన్ని బయట పెడితే మరి జీవన్ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రాజు రూప ఇద్దరు కూడా పింకీ బాధని చూసి తట్టుకోలేక అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిన గోపి బాధను కూడా చూసి తట్టుకోలేక ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి గారు, ఏది ఏమైనా సరే ఇంటికి వెళ్ళి మనం ఖచ్చితంగా అమ్మ నాన్నలతో మాట్లాడాలి, ఈ విషయం గురించి చెప్పాలి అనగానే సరే అని చెప్పేసి రాజు రూప ఉదయాన్నే అక్కడికి వచ్చేస్తారు. అప్పుడే వరాలు ఇక అమ్మ రాజరూప వచ్చేసారు అనగానే అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. కాకపోతే కొద్దిసేపటికే మళ్ళీ అసలు ఎందుకు వీళ్ళు వచ్చారు అనే ఆలోచనకి వచ్చి ముత్యాలు తన మనసులో కొంప తీసి మళ్ళీ మేము విడిపోతున్నామని చెప్పడానికి రాలేదు కదా, ఇప్పటికిప్పుడే నా గుండె ఆగిపోయినా ఆగిపోతుంది అని ముత్యాల అనుకుంటూ ఉంటుంది. రాజరూప వచ్చినందుకు సంతోషంగా ఉన్నా మళ్ళీ మనసులో మాత్రం సంతోషంగా ఉన్న మనసులో బయటికి మాత్రం అసలు ఎందుకు వచ్చారు మీరు అని చెప్పేసి ముత్యాలు అప్పలనాయుడు అందరూ కూడా అరుస్తూ ఉంటే రాజరూప ఇద్దరు కూడా ఈ విధంగా అంటూ ఉంటారు. సరే ఎందుకు వచ్చారని అడుగుతున్నారు కదా, మేము ఎందుకు రాకూడదో చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక రాజు రూప అడిగిన ప్రశ్నలకు అందరూ కూడా సైలెంట్గా ఉండిపోతారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు, ఆయన ఎన్నిసార్లు రావద్దని చెప్పినా ఎందుకు వస్తున్నారో, ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు మీకు అని ఈ విధంగా అంటూ ఉంటే మేము మీతో మాట్లాడడానికి రాలేదు, గోపి అని పిలవగానే గోపి వస్తాడు కదా, గోపి రావడం చూసి ముత్యాలు అలాగే అప్పలనాయుడు ఇద్దరు కూడా ఏంట్రా గోపి నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతూ ఉంటే గోపి ఇక గోడలు దూకి పారిపోతుంటే అందరు కూడా కొడుతున్నారు. అలాంటప్పుడు అని అంటూ ఉంటే గోడలు దూకడం ఏంటి అని ఏ విధంగా అప్పలనాయుడు ముత్యాలు ఇద్దరు కూడా అరుస్తూ ఉంటారు గోపిని. అదే సొంత తమ్ముడు ఇక గోడలు దూకి పారిపోతుంటే అందరు కొడుతున్నారు కదా, అందువల్ల చూసి తట్టుకోలేక అన్నయ్యగా రాజు ఇంటికి తీసుకొచ్చాడు అని అంటూ ఉంటే అప్పలనాయుడు వచ్చి వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు, మీ నాన్న ఎంతో కష్టపడి నేను చదివిస్తుంటే ఇక్కడ గోడలు దూకుతున్నావా, నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా అని అప్పలనాయుడు అంటూ ఉంటే ఏం మాట్లాడుకున్నా అందరూ అలానే చూస్తూ ఉంటారు. నాన్న, ఈ గోపి ఒక అమ్మాయిని ప్రేమించాడు నాన్న అనగానే షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏంట్రా ప్రేమించావా, రాజు రూప ఇద్దరు కూడా ప్రేమించుకున్నందుకే ఎన్ని గొడవలు జరిగాయో, ఇప్పటికీ మా మధ్య మాటలు లేకుండా పోయాయి, అలాంటిది నువ్వు అని అంటూ ఉంటే అయినా నేను ప్రేమించింది ఎవరినో తెలుసా అనగానే ఇంతకు ఎవరిని ప్రేమించావురా అని అడుగుతూ ఉంటారు ముత్యాలు అప్పలనాయుడు. పెద్దయ్య గారి తమ్ముడు కూతురు పింకీ ఉంది కదా, ఆ పింకీ నేను ప్రేమించుకున్నాం అనగానే వెంటనే షాక్ అయిపోతారు అప్పలనాయుడు ముత్యాలు. ఆ రోజు అమ్మాయి గారిని రాజు ప్రేమించినందుకే పెళ్లి చేసుకున్నందుకే ఇప్పటి వరకు మా మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నాయో నీకు కూడా తెలుసు, అలాంటిది మళ్ళీ ఆ ఇంటి బిడ్డని చిన్న మగాన్ని ఎలా ప్రేమించావురా అని అడుగుతూ ఉంటే రూప ఇలా అంటూ ఉంటుంది, మామయ్య పింకీ కూడా ఈ గోపిని ప్రేమిస్తుంది అనగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది. ఏంటి రూప అలా మాట్లాడుతున్నావు, అయినా పింకీకి పెళ్ళైపోయింది కదా, గోపిని ఎలా ప్రేమిస్తుంది అనగానే
వాళ్ళిద్దరి మధ్య జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు. ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. మీరిక్కడికి వస్తే గోపినికి 4 మంచి మాటలు చెప్పి తనని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొస్తారని అనుకున్నాం. కానీ మీరిలా మాట్లాడతారని అనుకోలేదు. పద గోపి, నీకు మేము ఏదో ఒక రకంగా న్యాయం చేస్తామని చెప్పేసి గోపిని తీసుకొని రాజరూప వెళ్తారు. వెళ్ళిన తర్వాత గోపి ఇలా అంటూ ఉంటాడు, మీరు నా గురించి బాధపడొద్దన్నయ్య, వదిన, మీరు నా విషయాన్ని వదిలేసేయండి. నా చావు నేను చేస్తాను. పెద్దమ్మ, పెద్దనాన్న పింకిని ఎందుకు ప్రేమించావని అడుగుతున్నారు. ఈ విషయం తెలిస్తే పెద్దయ్య గారు చంపేస్తారు. అంతే, మా ప్రేమ గెలవదనే కదా. గెలవని మా ప్రేమ కోసం మీరెందుకు తాపత్రయపడి ఇబ్బంది పడడం. నాకు పింకీ కావాలి. పింకీకి నేను అవసరం లేకనే జీవన్ని పెళ్లి చేసుకుంది అని అంటూ ఉండగా వెంటనే మా చావు నేను చేస్తానన్న గోపి చంప పగలగొట్టి, అంత పిరికివాడివి ఎందుకు ప్రేమించావురా అని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక గోపి బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఇక రూప ఇలా అంటూ ఉంటుంది, అయినా నువ్వు పింకీ ఇద్దరు ప్రేమించుకున్నారు కదా. నిన్న గదిలోకి వచ్చినప్పుడు పింకీ నిన్ను ప్రేమించట్లేదని చెప్పిందా. నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అని అందా, ఏమన్నా అందా అనగానే, లేదు, నేను ఆ రోజు తనని వదిలేసి వెళ్ళడం వల్లే ఇదంతా జరిగిందని తను బాధపడుతుంది అన్నయ్య అనగానే, అంటే జీవన్కి పింకీకి ముందే పరిచయం లేదు. ఆ రోజు పింకీని ఈ గోపి వదిలేసి వెళ్ళిన తర్వాత ఇదంతా జరిగింది అమ్మాయి గారు. ఏది ఏమైనా ఖచ్చితంగా ఏం జరిగిందనేది ఆ శ్వేత నోటుకుంటానే చెప్పించాలి అనగానే, శ్వేత మనకెందుకు సపోర్ట్ చేస్తుంది రాజు అని అనగానే, మరి పింకీ కూడా మనకి సపోర్ట్ చేయాలి కదా, మరి మనకి సపోర్ట్ చేయట్లేదు కదా అని ఈ విధంగా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు అందరూ కూడా. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది రూప, సరే నువ్వు ముందైతే శ్వేతని పిలిపించు. శ్వేతతోనే మనం ఎలాగైనా నిజాన్ని చెప్పిద్దాం. అసలు జీవన్కి పింకీకి పెళ్లి జరిగిందా లేదా, వాళ్ళిద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది, ఇదంతా కూడా మనం ఖచ్చితంగా కనుక్కోవాలి అనగానే, సరే అమ్మాయి గారు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు కదా. వెంటనే శ్వేతకి ఫోన్ చేయగానే శ్వేత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ శ్వేత అనగానే, హాయ్ రాజు, ఏంటి ఫోన్ చేసావు. నేను శ్వేతని, రూపని కాదు అనగానే, నేను నీకే ఫోన్ చేశాను. నిన్ను అర్జెంటుగా కలిసి మాట్లాడాలి అనగానే, అవునా అర్జెంటుగానా, అయితే ఎందుకు రమ్మంటున్నావు అని అడుగుతూ ఉంటే, నీతో మాట్లాడాలి, వస్తావా రావా చెప్పు అనగానే, నువ్వు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను రాజు అనగానే, సరే అని చెప్పేసి లొకేషన్ సెండ్ చేస్తానంటాడు. అక్కడికి శ్వేత వస్తుంది. రాజు, రూప, శ్వేత ఈ ముగ్గురు కూడా ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేయడంతో గోపి బేరర్ గెటప్లో వచ్చి జ్యూస్ ఇస్తాడు. అది తాగిన శ్వేత పడిపోతుంది. పడిపోయిన శ్వేత మెడలో తాళి ముడేసి రూప మెడలో వేస్తుంది. శ్వేత స్పృహలోనికి వచ్చిన తర్వాత మెడలో ఉన్న తాళిని చూసి షాక్ అయిపోతుంది. ఎవరు నా మెడలో ఈ తాళిని వేశారు అనగానే, ఎవ్వరూ వేయలేదు, నేనే కట్టానని గోపి అనగానే షాక్ అయిపోతారు. మరి గోపిని పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన శ్వేతను చూసి జీవన్ షాక్ అయ్యాడా. మరి జీవన్కి ఎత్తుకు పై ఎత్తు వేసినట్టు రాజు, రూప కూడా జీవన్ పింకీ మెడలో తాళి వేసినట్టు కావాలని ఇదంతా కూడా చేసినట్టు అంత శ్వేత నిజం చెప్పబోతుందా.